శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి ధర్మం వైపుకి నడిచి భగవంతుడు చెప్పినట్టు నేను బ్రతుకుతానన్నవాడు నిగ్రహించుకొని బతుకుతాడు. బ్రతికిన మార్గం ఏదుందో అది ఆయన నడక, ఆయన వెళ్ళిన బాట ఏది ఉందో ఆ బాటలో మేము వెళ్ళాలనుకుంటాం. మీరు వెడుతున్న బాటకి నిదర్శనం మీ మాట, మీరు వెడుతున్న బాటకి నిదర్శనం మీ జీవన విధానం, దానికి గుర్తు మీరు వేస్తున్న అడుగులు. ఆ అడుగు జాడలలో మేము నడుస్తాం. అందుకే చూడండి, ఆయన అడుగు జాడలలో నడిచారంటే, అడుగు జాడలలో నడిచారంటే నిజంగా ఆయన పాదముద్రలు ఎక్కడ పడ్డాయో వెతుక్కుని అందులో అడుగులు వేశారనే కాదు, ఆయన ఎలా బ్రతికారో అలా బ్రతుకుతాం అని. ఆయన ఆశయాలు నెరవేరుస్తాం. ఆయన దేనికోసం బతికాడో, దేనికోసం కష్టపడ్డాడో మేం కూడా అలాగే బ్రతుకుతాం. దానికి ఉదాహరణ పాదములు పట్టుకోవడం. ఈశ్వరుడి మార్గం ఎప్పుడు ఏమిటి? ఈశ్వరుడు ఏ మార్గంలో వెడుతుంటాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు అవతార స్వీకారం చేస్తే ఏం చేయాలి? ధర్మాన్ని కాపాడాలి. ఆయనకి ఎప్పుడూ కావలసిందేది ధర్మం. రాముడు 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి నడిచాడు. దేనికోసం? ధర్మం. ధర్మరాజు గారు అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసం చేశాడు. దేనికోసం? ధర్మం. వాళ్ళు వెళ్ళిన బాట దేనికి గుర్తు? ధర్మానికి గుర్తు. పాదములు పట్టుకున్నానన్న మాటకు అర్థం ఏమిటి? నేను ధర్మాన్ని పట్టుకుంటానని గుర్తు. గురువుగారు గురువుగారు అని పిలిచి ఆయన ఏ బాటలో ప్రయాణం చేస్తాడో అదొక్కటి విడిచిపెట్టి నీ రాగద్వేషాలన్నీ నీ మనసులోనే పెట్టుకుంటే నువ్వెందుకు నమస్కారాలు పెట్టడం? అదో అక్కర్లేని తొంతంతే. నువ్వు ఆయనలా బ్రతకడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఆదర్శం అని గుర్తు. నేను ఉత్తినే నమస్కారాలు పెడితే కాదు, అలా నడవగలవా? అలా ప్రయత్నిస్తావా? అలా ప్రయత్నించిన వాడెవరో వాడు నమస్కరించినవాడు. ఆ మార్గమునందు ప్రయాణించాలి. అందుకే పెద్దలైన వారు మనకి మార్గం చూపించారు. కొందరు భక్తి మార్గం చూపించారు, కొందరు జ్ఞాన మార్గం చూపించారు, కొందరు కర్మ మార్గం చూపించారు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావు? అందుకని వాళ్ళని దేశికులు అంటారు. దిశ చూపించారు వాళ్ళు. ఇలా వెళ్ళు, ఈశ్వరుణ్ణి చేరుతావని చెప్పారు. నువ్వు వెళ్ళడానికి చివరికి లక్ష్యం ఏమిటి? ఈశ్వరుడి పాదాల దగ్గరికి చేరిపోవాలి. వీళ్ళు చూపించిన మార్గంలో, వీళ్ళు నడిచిన మార్గంలో నువ్వు నడిస్తే చివరికి వెళ్ళేటప్పటికి ఏం కనపడతాయి? ఎక్కడ ఈశ్వర పాదములు ఉన్నాయో అదే హద్దు, ఇక దాటడానికి లేదు. అది సీమాంతం. పాదసేవనం అన్న మాటకి అర్థం ఏమిటంటే ఒక్క ఈశ్వర పాదసేవనం కాదు, మహాత్ములు చూపించిన త్రోవలో వెళ్ళు. మహాత్ములు చూపించిన త్రోవంతా ఎక్కడుంది? ఋషుల యొక్క వాంగ్మయంలో ఉంది. వాల్మీకి మహర్షి ఏ బిరుదు కోరిచ్చారు? రామాయణం. ఎన్ని అగ్రహాలు పుచ్చుకున్నారు? ఎన్ని గ్రామాలు అడిగారు రామాయణం రాసి ఇవ్వడానికి? ఆయన ఏం కోరుకోలేదు. కేవలం సమాజం కోసం రామాయణాన్ని ఇచ్చారు. ధర్మం పట్టుకున్న రాముడు యుగాలు మారిపోయినా శాశ్వతుడైపోయాడు. రాముడి పేరు పెట్టుకుంటారు, రామ కథ పిల్లలకి చెప్తారు ఉగ్గుపాలతో. అటువంటి రామాయణం జీర్ణమైతే ధార్మికంగా బ్రతకడం అలవాటు. ఇప్పుడు ఋషి చూపించిన మార్గంలో నువ్వు నడుస్తున్నావని చెప్పడానికి గుర్తు పాదసేవనం. అది లక్ష్యంగా పెట్టుకుని నడుస్తున్నావు. ఋషులిచ్చిన మార్గంలో, వాల్మీకి నడిచిన మార్గంలో నడుస్తున్నావు, వాల్మీకి చూపించిన మార్గంలో నడుస్తున్నావు, వ్యాసుడు చూపించిన మార్గంలో నడుస్తున్నావు. చీకటి పడింది, దారి చూపించేవాడు ఉండాలి. పగటిపూట దారి చూపించేవాడు ఉండాలి. పగటిపూట దారి చూపించేవాడు సూర్యుడు. నిజానికి ఆయన వెలుతురులో కదా ఎవరైనా ఇలా వెళ్ళి ఇలా జరగండి అంటే అర్థమయ్యేది. గాఢాంధకారంలో నుంచి ఇలా వెళ్ళి ఇలా జరగండి అంటే ఆయన ఎటు చూపిస్తున్నాడో ఎవరికి అర్థమవుతుంది? అసలు నిజానికి పగలు దారి చూపించేవాడు సూర్యుడు, రాత్రి దారి చూపించేవాడు చంద్రుడు. దారి చూపించిన వాళ్ళిద్దరి వంశాలు వర్ణించిన వారు వ్యాసుడు, వాల్మీకి. సూర్యవంశాన్ని వర్ణించిన వారు వాల్మీకి,
చంద్రవంశాన్ని వర్ణించిన వారు వ్యాసుడు. సూర్యచంద్రవంశములను వర్ణించి వాళ్ళిద్దరూ సూర్యచంద్రులయ్యారు ధర్మానికి. వాళ్ళు నడిచిన మార్గంలో, వాళ్ళు చూపించిన మార్గంలో నువ్వు నడిస్తే ఎక్కడికి చేరుతావు? ఎవరి దగ్గరికి నువ్వు చేరిపోవాలని చెప్పారో వారి దగ్గరికి చేరిపోతావు. వారి దగ్గరికి చేరిపోయావని గుర్తేమిటి? వారు అక్కడ నిలబడి ఉన్నారు. ఇక వారు మళ్ళీ ముందుకు వెళ్ళిపోయారు అనుకోండి, మీరు మళ్ళీ వెళ్ళాలి. వారు వెళ్ళరు, అక్కడ ఉండిపోయారు. పాదసేవనం, అక్కడికి వెళ్ళిపోతే కదలకుండా ఎవరు నిలబడ్డాడో వాడి దగ్గరికి చేరడంతో ప్రస్థానం అయిపోయింది. అందుకు నడవవలసిన మార్గము ధర్మము. ఆ ధర్మాన్ని పట్టుకో, అది నిజమైన పూజ. బయట రొట్టంతా పట్టుకొచ్చి వేసేస్తానండి, చేయకూడని పనులన్నీ చేసేస్తానండి, అది కాదు నిజానికి పాదసేవనం. నువ్వు ఎంత తెచ్చి వేశావు కాదు, ఆయన చెప్పినట్టు బ్రతుకుతున్నావా? అలా బ్రతుకుతున్నావు, అది ధర్మాన్ని పట్టుకున్నావు, అప్పుడు ఈశ్వరుణ్ణి చేరుతావు. అందుకే కౌసల్య రామాయణంలో చెప్పిన శ్లోకం ఏదుందో అది 23,999 శ్లోకాలు రామాయణంలో రాకపోయినా పర్వాలేదండి. ఈ ఒక్క శ్లోకం మాత్రం అందరికీ రావాలి, ప్రత్యేకించి తల్లులందరికీ రావాలి, బిడ్డలకి చెప్పాలి. ఈ శ్లోకం అన్నం పెడుతున్నప్పుడు అంటారు, యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూలా ధర్మస్త్వాం అభిరక్షతు అంది కౌసల్య. రామ, ఇంతకాలం ధర్మం పట్టుకున్నావు, సుఖంగా ఉన్నావు. ధర్మం పట్టుకున్నావు, సీతమ్మ భార్య అయింది. ధర్మం పట్టుకున్నావు, వశిష్ఠుడికి శిష్యుడయ్యావు. ధర్మం పట్టుకున్నావు, విశ్వామిత్రుడికి శిష్యుడయ్యావు. జనకుడికి అల్లుడయ్యావు. అంతఃపురంలో ఉన్నావు. ఇది కాదు గొప్ప. ధర్మం పట్టుకుని ఉండగా కష్టాలు వస్తాయి. అరణ్యంలో పడుకోవాలి, కాళ్ళకి చెప్పులుండవు, జిల్లేడు పాలు నెత్తి మీద పోసుకుని జడలు కట్టుకోవాలి. నీ అంత నువ్వు వెళ్ళి గారపిండి తెచ్చి ముద్దలు చేసి ఇంట్లో పెట్టుకుంటే వాన వచ్చినప్పుడు తినాలి. రాత్రి పడుకుంటే క్రూర మృగాల అరుపులు వినపడతాయి, రాక్షసులు తిరుగుతూ ఉంటారు. నిర్మానుష్యమైన అరణ్యంలో తిరగాలి. నేనింత ధర్మాన్ని పాటిస్తే నాకేమొచ్చిందన్న మాట నీకు రాకూడదు. నేను పట్టుకున్న ధర్మమే నాకు శాశ్వతమైన కీర్తినిస్తుందని కష్టంలో కూడా పట్టుకోవాలి. సుఖం వచ్చినప్పుడు పట్టుకుని కష్టం వచ్చినప్పుడు వదిలేయమని కాదు. కష్టంలో కూడా పట్టుకుంటావా, యుగాలు మారిపోయినా నీ పేరుండిపోతుంది. కష్టం వచ్చిందని వదిలేస్తావా, అక్కడతో సరే. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూలా ధర్మస్త్వాం అభిరక్షతు అంది కౌసల్య. నేను పట్టుకున్న ధర్మమే నాకు శాశ్వతమైన కీర్తినిస్తుందని కష్టంలో కూడా పట్టుకోవాలి. సుఖం వచ్చినప్పుడు పట్టుకుని కష్టం వచ్చినప్పుడు వదిలేయమని కాదు. కష్టంలో కూడా పట్టుకుంటావా, యుగాలు మారిపోయినా నీ పేరుండిపోతుంది. కష్టం వచ్చిందని వదిలేస్తావా, అక్కడతో సరే. కానీ రామా, నే కోరుకునేది ఏమిటో తెలుసా? ఇన్నాళ్ళు ధర్మం పట్టుకోవడం తేలిక, సుఖాల్లో ఉన్నావు. ఇప్పుడు కష్టాలు మొదలు. తండ్రిని వదులుతున్నావు, తల్లిని వదులుతున్నావు, రాజ్యం వదులుతున్నావు, యవరాజ్య పట్టాభిషేకం వదిలేశావు, తండ్రి మాట కోసం వెళ్ళిపోతున్నావు. వీణలు మీటుతుంటే నిద్రలేస్తావు, వీణ మీటుతుంటే పడుకుంటావు. కృష్ణాన్న భోజనం పెడితే తిన్నావు. ఇప్పుడు అలా కాదు, కష్టాలన్నీ నీ చిరునామా. నీ ఇల్లు నువ్వు కట్టుకోవాలి, నీ పొదరిల్లు నువ్వు కట్టుకోవాలి. నువ్వు గంగకి స్నానానికి వెళ్ళాలి. పక్కన చెరువు ఉందో నది ఉందో ఏముందో వెతుక్కుని నువ్వు వెళ్ళి స్నానం చేసి రావాలి. పావులు ఉంటాయి, పులులు ఉంటాయి, నిన్ను నువ్వు రక్షించుకోవాలి. నీ వెనక సైన్యం ఉండదు, ఎవరు ఉండరు. ఇంత ధర్మం పట్టుకున్నాను, నాకేమొచ్చింది అనకుండా ఉండి మళ్ళీ ధర్మాన్నే పట్టుకోవాలి. అది నన్ను కాపాడుతుందని నువ్వు నమ్మగలగాలి. అప్పుడు అలా పట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? అంత కష్టంలో కూడా నువ్వు పట్టుకోగలిగితే యుగాలు మారిపోయినా నీ పేరు నిలబడిపోతుంది, నీ కథ నిలబడిపోతుంది, నీ కథ అమృతమైపోతుంది. అలా నువ్వు పట్టుకోవాలని నేను ఆశీర్వచనం చేస్తున్నాను. ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు. ఆ ధర్మము నిన్ను కాపాడుగాక. ఏం చేశాడు రాముడు? రాజ్యం పోయింది, తండ్రి పోయాడు, భార్యని ఎత్తుకుపోయారు, వానరులతో కలిసి ఉన్నాడు. చివరికి ఒక కొమ్మ కొట్టి పారేసి సుగ్రీవుడు అక్కడ కూర్చుని ఇలా కూర్చో పక్కన అన్నాడు. అన్ని అవమానములు పడ్డాడు, అన్ని కష్టాలు పడ్డాడు. నా కష్టాలు అగ్నిని కూడా కాల్చేస్తాయన్నాడు. ఇన్ని కష్టాలు పడ్డా ధర్మం మాత్రం తప్పల. ఆయన ధర్మం తప్పాలంటే వారితో స్నేహం చేస్తే చాలు, సీతమ్మని తెచ్చుకోవచ్చు. కానీ ధర్మంలో ఉన్న సుగ్రీవుడితో స్నేహం చేస్తానన్నాడు, వాలిని చంపాడు.
దానివల్ల సుందరకాండ మళ్ళీ అదనంగా వచ్చింది, యుద్ధకాండ వచ్చింది. చిట్ట చివరికి భార్యని తెచ్చుకున్నాడు, పట్టాభిషేకం చేసుకున్నాడు, ధర్మం కోసమే నిలబడిపోయాడు, ధర్మం కోసం బతికాడు. చిట్ట చివర శరీరాన్ని సరయులో వదిలిపెట్టాడు. ఏమైంది రామకథ? ఎన్ని యుగాలు దాటిపోయిన త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం వచ్చేసింది. ఎవరి కథ చెప్పుకుంటారు? రామకథ చెప్పుకుంటారు. ఇంట్లో ఏ పుస్తకాలు పెట్టుకుంటారు? రామాయణం పెట్టుకుంటారు. కొడుక్కి అన్నప్రాసన చేస్తే వాడు ముట్టుకుంటాడేమో అని ఆశపడి ఏం పెడతారు అక్కడ? రామాయణం పెడతారు. రాముడి పేరు పిల్లలకి పెట్టుకుంటారు. ధర్మం పట్టుకున్నవాడు పాడవాడు, వాడి చివర భగవంతుణ్ణి చేరుతాడు. అది పాదసేవనం. అంతేగాని కాళ్ళకి నమస్కారం చేసి నువ్వు చేసే పనులన్నీ నువ్వు చేస్తూ ఉండడం, నీ రాగద్వేషాలు నువ్వు గెలవలేకపోవడం, నీకు ఇష్టం వచ్చినవన్నీ నువ్వు చేసేస్తూ నేను మాత్రం ఆయన చెప్పినట్టు బతుకుతున్నానండి అని అదో పేరు పెట్టుకోవడం, అదంతా అట్టహాసం, అది కపటం కాదు. నువ్వు ధర్మాన్ని పట్టుకుని మిగిలినవి వదలగలవా? ఆ ధర్మ మార్గంలో ప్రయాణం చెయ్యగలిగితే అది నిజమైన ఈశ్వరార్చనము. మీరు లౌకికంగా ఆలోచించండి. నేను చెప్పినట్టుగా బ్రతుకుతున్న వాడిని చూసి నేను సంతోషిస్తానా? నేను చెప్పినట్టుగా కాకుండా అన్ని రకాలైన జాడ్యాలకి అలవాటు పడిపోయి నాకు పెద్ద అంచున్న పంచెట్టుకొస్తే నేను సంతోషిస్తానా? చెప్పినట్టు బ్రతికిన కొడుకుని చూసి సంతోషిస్తాను. భగవంతుడు చెప్పినట్టు బ్రతికిన వాడిని చూసి భగవంతుడు సంతోషిస్తాడా? భగవంతుడికి బంగారు మొలతాడు ఒకటి చేయించేసి నువ్వేమో అక్కర్లేని మార్గాల్లో లంచాలు పట్టుకొచ్చి బతికితే సంతోషిస్తాడా? ఎవరిని చూసి సంతోషిస్తాడు? వాటికి దూరంగా ఉండి ధార్మికంగా బ్రతుకుతూ ఒక్క నమస్కారం చేసినా చాలు. సకృన్నత్వా నత్వా అంటారు శంకరుడు. అటువంటి సత్పురుషుడు ఒక్క నమస్కారం చేస్తే చాలు, ఈశ్వరుడు వెంట పరిగెడతాడు. వాడెవరని ఆయనకు అక్కర్లా. వటుర్వా గేహీవా ఇతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవకింతేన భవతి యదీయం మృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయ స్పంశంభో భవసి భవభారంచ వహసి. పాదములు గమనమునకు గుర్తు, నడకకి గుర్తు, నడక నడతకు గుర్తు. మీరు ఎలా ప్రవర్తిస్తుంటారు, దేన్ని నమ్మి బ్రతుకుతూ ఉంటారు, మీ జీవన విధానం ఏమిటి, ఇది ఇతరులు అనుసరించవలసినదా కాదా అన్నది నిర్ణయింపబడుతుంది. పాదసేవనం అన్న మాటకు అర్థం ఏంటంటే నడిచి 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 ఎక్కడికి నడవాలి? మన పాదాలు గమ్యస్థలం చేరడానికి పనికి రావాలి. ఏమిటా గమ్యస్థలం? ఆయన పాదాలు. ఆయన పాదాల దగ్గర మన పాదాల గమనం ఆగిపోవాలి. ఆయన పాదదర్శనం దగ్గర ఆగిపోయి ఆయనలో ఐక్యమైపోవాలి. ఆ గమనము, ఆ కదలిక ధర్మము. ఎందుకని? ధర్మమంతా కదలికలతో ఉంటుంది. నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, నా సొంతంగా నా బుర్రకి తోచినవన్నీ మాట్లాడకూడదు. శాస్త్రము చేత ప్రతిపాదింపబడింది మాట్లాడాలి. మీరు నమ్మి కూర్చున్నారు, మీరు అక్కడ కూర్చుంటే మీరు మాట్లాడకూడదు, వినాలి. నేను మా ఆవిడ ముందు నించుంటే భర్తలా ప్రవర్తించాలి, నా కూతురు ముందు నించుంటే తండ్రిలా మాట్లాడాలి, నా అల్లుడు ముందు నించుంటే మామగారిలా మాట్లాడాలి, నేను ఉద్యోగానికి వెడితే ఉద్యోగిలా ప్రవర్తించాలి. ఈ వేదిక దిగిపోయి వాహనం ఎక్కితే సమాజంలో ఒక పౌరుడిలా బ్రతకాలి. మారిపోతుందా లేదా ధర్మం? ఏ కాలమునందు ఏం చేయాలో అది చెయ్యాలి. అర్ధరాత్రి వేళ లేచి పూజ చేస్తాననుకోవడం, నిద్రపోవాలి. ప్రాతకాలంలో నిద్ర లేచి మొట్టమొదట ఈశ్వరారాధన చెయ్యాలి. కాలమును బట్టి మారింది, దేశమును బట్టి మారింది, మీరు ఎవరి ముందు నించున్నారన్న దాన్ని బట్టి మారిపోయింది, మీ ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది. బ్రహ్మచారి అనుకోండి ఒక ధర్మం, గృహస్థ అనుకోండి దానం తీసుకోవచ్చు, భార్యాబిడ్డలతో వాళ్ళ కోసం దాచుకోవచ్చు, మధుర పదార్థం వండుకోవచ్చు, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేవారికి పెట్టచ్చు, తాను తినచ్చు. బ్రహ్మచారి భిక్షాటనం చేసి తీసుకొచ్చి గురువుగారు పెట్టింది తిని విద్య నేర్చుకోవాలి. వానప్రస్థు భార్యతో కలిసి వెళ్ళి ఆత్మవిచారం చేయాలి. సన్యాసి నిరంతరం ఆత్మ గురించి ఆలోచిస్తూ అన్నీ పరిత్యజించాలి. ఆశ్రమాన్ని బట్టి మారిందా ధర్మం? ధర్మము నిరంతరము మారుతుంది కాబట్టి కదలిక. కదలడానికి గుర్తు పాదము. ధర్మము నిరంతరము మారుతుంది కాబట్టి కదలిక. కదలడానికి గుర్తు పాదము. ఈ కదలికలన్నీ ఎక్కడ ఆగిపోవాలి? సత్యము దగ్గర ఆగిపోవాలి. ఏది సత్యం? సత్యం శివం సుందరం భగవంతుడు. పాదసేవనం. కదిలి 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 పాదములు కదలవలసిన అవసరం లేని
స్థితికి చేరుకోవాలి. అంటే ఏ స్థితి? ఆయన పాద దర్శనము చేత ఆగిపోయాయి కదలికలన్నీ. ధర్మం పట్టుకుని సత్యంలో కలిసిపోయాయి. ఆ సత్యము ఈశ్వరుడు. ధర్మాన్ని పట్టుకో, ధార్మికముగా జీవించగలిగితే అది ఈశ్వరుణ్ణి చేరుతాం. అందుకే ఓ గుడికి వెళితే నువ్వేం కావాలి ఇంకేం చెప్పక్కర్లా. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అంతే. ధర్మమునకు అర్థము ముడిపడాలి, ధర్మమునకు కామము ముడిపడాలి, అంతే మోక్షం. నేను డబ్బు సంపాదిస్తున్నాను, నేను సంపాదిస్తున్నది ధర్మచక్రంలో ఇముడుతుందా? సంపాదించు. ధర్మచక్రంలో ఇమడదు, పుచ్చుకో. నేను ఖర్చు పెడుతున్నది ధార్మికంగా ఖర్చు పెడుతున్నానా? ఖర్చు పెట్టు. అది ఇమడదు, ఖర్చు పెట్టి దాన్ని నువ్వు తీసుకోకు. నాకు కోరిక పుట్టింది, అది ధార్మికమేనా? ధర్మచక్రంలో ఇముడుతుందా? అని నా కోరిక తీర్చుకోవచ్చా? ఏదో చక్ర పొంగలి తినాలని ఉంది, ఏమిటి తప్పు? వండుకో, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టు, ఒకరికి పెట్టు, నువ్వు తిను, తీర్చుకో. పక్కింటి వాళ్ళ వడ్డాణం ఎత్తుకురావాలనిపించింది, తీర్చుకోకు, ధర్మచక్రంలో ఇమడదు. ధర్మముతో కోరిక ముడిపడింది, తీర్చుకో. ముడిపడలేదు, వదిలిపెట్టాయి, తీర్చుకోవద్దు. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము కదలికలేనా? మరి రెండింట్లో కదలాలా వద్దా? అంటే పాదములు కదులుతున్నాయా? ధర్మమును పట్టుకుంటే, అర్ధకామములు ధర్మంతో ముడిపడితే వాడు ధార్మికంగానే బ్రతికాడు కాబట్టి చివరికి ఈశ్వర పాదములను చేరిపోయాయి. మోక్షం నాలుగవది, విడుదల. ఇక కదలడానికి మళ్ళీ రాడు. అది పాదసేవనం. అంటే ధర్మాన్ని పట్టుకో, ధర్మాన్ని పట్టుకో, ధర్మాన్ని పట్టుకో. అసలు నిజంగా చెప్పాలంటే మీరు మొత్తం వాంగ్మయాన్ని తెచ్చి పిండేస్తే అది 2 అక్షరాలుగా పడుతుంది, ధర్మం. సత్యం వద, ధర్మం చర, అంతే. ఇంకా అంతకన్నా చెప్పడానికి ఏముండదు. ఏం చెప్పినా ఇంతే చెప్తారు. ఆ ధర్మం కోసం చెప్తారు, ఆ ధర్మం మీద నమ్మకం కలగడానికి చెప్తారు, ధర్మాన్ని అనుష్ఠించమని చెప్తారు. అనుష్ఠించడానికి పనికిరాని ధర్మం కాపాడదు. ధర్మం ఏది అన్నది తెలుసుకోవడం ఎందుకు అంటే పాటించడానికి. పాటిస్తే కాపాడుతుంది. కర్ర నువ్వు పట్టుకుంటే నేను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించడం అంటే ఏదో మనం రక్షించేయమని కాదు. ధర్మాన్ని నువ్వు అనుష్ఠిస్తే ధర్మం నిన్ను కాపాడుతుంది. ధర్మం నాకు తెలుసు కానండి, నేను పాటించనండి అంటే అదేం నిన్ను రక్షించదు. నువ్వు ధర్మాన్ని పట్టుకో, ధర్మం నిన్ను పట్టుకుంటుంది, కాపాడుతుంది. అది ధర్మో రక్షతి రక్షిత. కాబట్టి శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం. అయితే పెద్ద సమస్య అంతా ఎక్కడొస్తుందంటే ఏది ధర్మం? ఎవరు చెప్పాలి ధర్మం అని? ఇలా ఉంటే ధర్మం అని ఎవరు చెప్పాలి అంటే ఒకటే చెప్తే అందరికీ అందుబాటులో ఉండదని 5 ప్రమాణములు చెప్పారు. దానికి ఒక క్రమం చెప్పారు. అసలు ధర్మం గురించి చెప్పవలసి వస్తే మొట్టమొదటి ప్రమాణము శృతి, వేదం. ఎందుకంటే వేదము భగవంతుని ఊపిరి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనుకోండి, నా మాటలన్నీ నా ఊపిరి. నేను ఊపిరి తీసి మాటగా మారుస్తూ ఉంటాను. నా ఊపిరి నా మాట, నా మాట నా ఊపిరి. అప్పుడు నాకు నా ఊపిరికి, నాకు నా మాటకి తేడా లేదు, ఒకటే. అలాగే భగవంతుడు వేదము ఒకటే. ఎందుకంటే ఆయన ఊపిరి వేదమైంది కాబట్టి ఆయన చెప్పింది ధర్మం. అందుకే వేదము ధర్మం చెప్పడానికి మొదటి ప్రమాణం. ఒకవేళ నీకు వేదం తెలియకపోతే బెంగలేదు. శృతేరివార్థం స్మృతి రన్వగచ్చత్. ఆవు వెంట దూడ వెళ్ళినట్టు శృతి వెంట స్మృతి వెళుతుంది. గౌతమ స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, స్మృతి గ్రంథాలు పరిశీలిస్తే ధర్మం తెలుస్తుంది. నాకు తెలియదండి, నేను అవన్నీ చదువుకోలేదు. స్మృతి గురించి తెలియదా? బెంగలేదు. పురాణం, పురాణములు కల్పింపబడిన కథలు కావు, యథార్థముగా అలాగే జరిగినవి. అందుకే అందులో జరగబోయేది కూడా చెప్తారు. చరిత్రలో అయితే జరిగింది చెప్తారు. కృష్ణదేవరాయలు వారు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చేశారు, ఎలా విడిపోయారు, అంతే చెప్తుంది చరిత్ర. పురాణం భరతుడు, జడభరతుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు లేడయ్యాడు, ఎలా తరించాడు, ఏం ఆలోచిస్తే మళ్ళీ చిట్ట చివర మళ్ళీ లేడి అవ్వాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా చెప్తుంది. పురాణం చదువుకుంటే ధర్మం తెలుస్తుంది. శృతి, స్మృతి, పురాణం, శిష్టాచారం. ఊళ్ళో పెద్దలు ఉంటారు, ధర్మమూర్తులైన వారు. వారు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుని నువ్వు కూడా అలాగే ప్రవర్తించు, అంతే ధర్మం. మా ఊళ్ళో అలాంటి వాళ్ళు ఉన్నా నాకు తెలియదండి అంటావా?
చిట్ట చివరి ప్రమాణమేది? అంతరాత్మ ప్రబోధం. ఓ తప్పు పని చేస్తుంటే నీకు తెలియకుండానే లోపల నుంచి అంతరాత్మ మాట్లాడుతుంది, వద్దు, తప్పు, అలాంటి పనులు చేయకు, వద్దు, మనకెందుకు ఈ పనులు, దాని జోలికి వెళ్ళకంటుంటుంది. ఆ చెప్తున్న లోవాక్కుని విను, దాని ప్రకారం బతుకు, చాలు. అది ధర్మం. లోపల నుంచి వచ్చే వాణి ఎప్పుడూ ధర్మమును చెప్తుంది. కాబట్టి ఈ 5 ధర్మమునకు ప్రమాణములు. మొదటిది వేదం, అది పట్టుకోవాలి. రాదు స్మృతి, రాదు పురాణం, రాదు శిష్టాచారం, తెలియదు అంతరాత్మ ప్రబోధం. ఈ 5 ధర్మానికి ప్రమాణాలు. ఈ ప్రమాణాలని పట్టుకుని ముందుకి నడవడం, నడిచి 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 ఇక నడవవలసిన అవసరం లేని పాదములేవో ఆ పాదములను చేరిపోవడం, అది పాదసేవనం. అలా నడవడానికి నాకు శక్తిని ఋషులు చూపించిన మార్గంలో నేను నడవాలి. ధర్మానికి నిలబడాలి. ధర్మానికి శత్రువు ఆకర్షణ. ధర్మం వదిలేస్తే లంచం పుచ్చుకోవచ్చు, ధర్మం వదిలేస్తే ఏ పాప పనైనా చేయొచ్చు. కానీ అదొద్దు. ధర్మానికి నిలబడు, కష్టమైన తప్ప ఆకర్షణ ఉంది కదా అని ధర్మం వదిలి చెయ్యకు. అది శ్రద్ధ. అదే సాయిబాబా గారి నినాదం, శ్రద్ధ సబూరి. శ్రద్ధ అంటే ఏంటంటే నీకు ఏదో సంతోషంగా ఉంది కదా అని ధర్మం వదిలి చెయ్యవద్దు. నువ్వు వదిలేసినా, నీకు కష్టం అనిపించినా, చెయ్యకూడని పని చెయ్యకుండా నిగ్రహించుకు నిలబడగలిగితే అది శ్రద్ధ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.